అది వినపడుతున్నట్లేదు. క్రాంతి గారు చెప్పండి, ఇప్పటికే కొండా సురేఖ వివరణ ఇచ్చారు కాబట్టి దాంతో ఇప్పుడు కాంగ్రెస్ తృప్తిగా ఉందా లేదా? మీ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, సో కొండా సురేఖ గారి వివరణని ఎలా చూస్తున్నారు మీరు? యాక్చువల్గా పార్టీ విషయానికి వస్తే ఇక్కడ పార్టీ ఇంట్రెస్ట్ వేరుంటది, పర్సనల్ ఇంట్రెస్ట్ వేరుంటది. మీరు అన్నట్టు, రావు గారు అన్నట్టు సురేఖ గారు వారు మాట్లాడిచ్చురు అని కొన్ని వస్తా ఉన్నాయి. కొంతమంది ఏమో వారే చెప్పారు స్వయంగా, కొండా సుష్మిత గారు కూడా ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు దాని మీద అంటే పార్టీ మీదకి ఏదో తీసుకురావాలనేది, పార్టీ భవిష్యత్తును ఏదో తీసుకుపోయే ప్రయత్నం ఎవరు చేసినా అది తప్పు. విషయం ఏంటంటే ఇక్కడ నేనన్నట్టు, పెద్దలు అన్నట్టు పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు క్రమశిక్షణ కమిటీ అనేది చూసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీలో ఎవరేం మాట్లాడుతా ఉన్నారు, పార్టీ కోసం మాట్లాడుతా ఉన్నారా, వ్యక్తిగత స్వలాభం కోసం మాట్లాడుతా ఉన్నారా, ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతా ఉన్నారా, లేదంటే వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతా ఉన్నారా అనేది. నిజానికి కొండా సురేఖ గారు కానీ, అక్కడ కొండా మురళి గారు కానీ వాళ్ళకు ఒక పట్టు ఉంది పార్టీ పరంగా కానీ, ప్రజలలో కానీ ఒక మంచి ఇమేజ్ ఉన్న పర్సన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొండా సుష్మిత గారు ఏదైతే మాటలు మాట్లాడారో, సరే రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడినందుకు, గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడినందుకు మీరు సపరేట్ గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే అదొక పద్ధతి అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడికి దారి తీసిందని అంటే, కొండా సురేఖ గారే మాట్లాడిచ్చారు అనే దగ్గరకు వచ్చింది. వారికి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కూడా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఒక పార్టీలో మంచి బాధ్యతలు ఉన్నాయి, పార్టీలో బాధ్యత ఉంది. ఉమ్మడి వరంగల్లో ఒక కీలక నేతగా పేరొందిన నేతగా పేరుంది. సో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం, మనం ప్రతిపక్షంలో లేము. సో మీకు ఏ సమస్య ఉన్నా మనం ఒక అడుగు అంటే కుటుంబ పరంగా, నేను పర్సనల్ గా చెప్తున్నా, నేను ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వారి అండి. ఇప్పుడు నేను ఒక అభిప్రాయం చెప్తున్నా, మా ఎమ్మెల్యేలు ఒక అభిప్రాయం చెప్తారు. నేననేది ఎటు పోయినా పార్టీకి నష్టం కలగొద్దు, పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టం కలగొద్దు. ఇప్పుడు నేను పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన రాష్ట్రంలోనే ఎంపీలు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో నాన్నగారు వేరే పార్టీలో ఉన్నా కూడా వారి తనయులు కావచ్చు, ఇంకా ఇంకా వేరే వేరే పార్టీల్లో ఉండి వాళ్ళ రాజకీయ అంశాలలో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, వారి విమర్శలు వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ ఏమైతుందనంటే, కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ గౌరవ బాధ్యతలు, వారి బాధ్యతల వరకు ఉన్నప్పుడు మీరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తే కొంచెం మంచిగా ఉంటది. సో ఇదంతా ఎట్లయితుందనంటే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో పెద్దలందరూ చూసుకుంటారు. ఇక మీకు తెలియని విషయం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొన్ని ఉంటాయి, కొన్ని నడుస్తా ఉంటాయి. ఎందుకంటే ఇక సముద్రం అంత పార్టీ ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చొచ్చు. కాకపోతే అల్టిమేట్ ఏంటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తా ఉండాలా, పథకాల కోసం పనిచేస్తా ఉండాలా, ప్రజలే సంక్షేమము, ప్రజల అభివృద్ధి. సో ఇట్లా ఇట్లా ముందుకు పోతే బాగుంటది. సో నేను ఏమంటున్నా అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కొండా సుష్మిత గారు కానీ, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు పార్టీ టికెట్ ఇచ్చే టైంలో ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకెలా కంటెస్ట్ చేస్తారా అనేది వారి ఇష్టము. ఎట్ ద సేమ్ టైం కొండా సురేఖ గారు కూడా దీనికి నాకు ఏ సంబంధం లేదని స్టేట్మెంట్. అంటే క్రాంతి గారు, యా ఓకే, మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఇంకా ఎలక్షన్స్ కి సుమారు 2 years ఉంది, ఇంకా ఇప్పటికీ ఇంకా చాలా టైం ఉంది. సో ఇంత తొందర ఒక ప్రజావేదిక పైన అంతమంది ముందు నెక్స్ట్ పరకాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఈయనకే వెళ్తుంది అని ఒక ముఖ్యమంత్రి అంత తొందరగా చెప్పడం ఎందుకు? ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉంటారు కదా ఒక నియోజకవర్గం దగ్గర పార్టీకి పనిచేస్తున్నప్పుడు. సో ఏమైనా డిసిజన్స్ ఉంటే ఆ టైంలో చెప్పొచ్చు కదా. ఇంత ముందు చెప్తే అక్కడ స్థానికంగా ఉన్న ఆశావాహులకు కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పరకాల, మొత్తం ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇప్పుడు ఎట్లుంటారండి, సరే అక్కడ చెప్పినంత మాత్రాన పార్టీ ఎవరి సొంతం కాదండి. అంటే అక్కడ ఆ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అంటే మళ్ళీ మీరు నెగిటివ్ తీసుకోపోదు దీన్ని, ముఖ్యమంత్రి మాటకి విలువ ఉండదా అనే నెగిటివ్ కోణంలో కాదు. కానీ
ఉంటది. ఇప్పుడు వాళ్ళు టికెట్ ఆశావాహులు అనేటోళ్ళు ఉంటారు. సరే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడు వీళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ గా కలవాలి. సార్ మేము అక్కడ పోటీ చేయాలనుకుంటున్నాం కదా అనేది. ఇప్పుడు ఇదంతా పార్టీలో అంతర్గతంగా జరగాల్సిన అంశాన్ని తెర మీద జరుపుతారు. సో మీరు ఇప్పుడు వేదిక అన్నారు. ఆ వేదిక ప్రభుత్వ వేదిక కాదు. ఆ వారు మాట్లాడిన మాటలు పార్టీకి గాని ప్రభుత్వానికి గాని సంబంధం లేదు. ఎస్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ కుటుంబానికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి వెనకాల కొండా సురేఖ గారి ఇమేజ్ కానీ అవన్నీ ఉండొచ్చు. సో నేను ఏమంటున్నా అంటే ఇంకా ఎలక్షన్స్ ముందు ఉండొచ్చు. దానికంటూ ఒక స్టేట్మెంట్ కొంచెం ముందు స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. బట్ దానికి అపీల్ పోవడానికి అయితే యాక్సెస్ ఉంటది కదా. సో ఇక్కడ నేను అనేది ఏంటి అని అంటే కొండా సురేఖ గారు క్రమశిక్షణ కమిటీకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ మాటలకు గాని నాకు గాని ఎట్లాంటి సంబంధం లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. మరి క్రమశిక్షణ ఏం చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని పాపారావు గారు ఇంత ముందుగా అన్నారు. అంటే ఓకే, ఇగో ప్రజలు వద్దు అనుకుంటే ఏ ప్రభుత్వానైనా దించగలుగుతారు. ప్రజలు కావాలనుకుంటే ఎవరికైనా భవిష్యత్ డెఫినెట్లీ అసమ్మతి అనేది ఏ ప్రభుత్వం మీదైనా ప్రజలకు ఉంటది. ఎందుకంటే అది మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ నుంచి చూసినా గ్రౌండ్ లెవెల్ నుంచి చూసినా ఇప్పుడు విద్యా వ్యవస్థను తీసుకోండి. విద్యా వ్యవస్థ ఒక రాష్ట్రంలో బాగుపడగానే పక్క రాష్ట్రాల్లో బాగుపడ్డట్టు కాదు, దేశం బాగుపడ్డట్టు కాదు. సో ఈ రాష్ట్రానికి దాన్ని కొంచెం మంచి పరంగా తీసుకొని దేశ రాజకీయాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేంజ్ చేస్తే పైనుంచి కింది దాకా వస్తుంది. సో అట్లుంటాయి. నేను ఏమంటున్నా అంటే పార్టీ భవిష్యత్తు గాని అధికార భవిష్యత్తు గాని ప్రజలు నిర్ణయించే హక్కు ఉంది. ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వీకరించాల్సిన బాధ్యత కూడా నాయకులకు ఉంది.